ఈరోజు మనం తెలుసుకుందాం 4 క్వాడ్రంట్స్ ఆఫ్ లైఫ్. ఓకే, 4 క్వాడ్రంట్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు జనరల్ గా మనం ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోమ్మా, 4 పార్ట్స్ మనం చేస్తే దానికి 4 డిఫరెంట్ పార్ట్స్ మనకు అందులో ఉంటాయి కదా. సో మన లైఫ్ ని ఒక సర్కిల్ తో కానీ మనం పోల్చుకుంటే ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకోబోతున్నామో ఈ 4 అంశాలే కంప్లీట్ గా మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైనవి అనమాట. సో అవేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా మరి? 4 ఓకే, చూద్దాం అవేంటో. ఫస్ట్ వన్, ఈ 4 అంశాలు ఏంటంటే మన ఇన్నర్ వరల్డ్ అలాగే మన అవుటర్ వరల్డ్, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏవైతే మీకు 4 అంశాలు చెప్పబోతున్నానో అవి మన ఇన్నర్ వరల్డ్ అంటే మన అంతరంగంలో ఏవేవైతే ఉన్నాయో దానికి సంబంధించింది ప్రపంచం. ఓకే, అంతః ప్రపంచం అని మనం అంటాం కదా, ఇన్నర్ వరల్డ్. దాన్ని అలాగే అవుటర్ వరల్డ్, మనం భౌతికంగా బయట ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నామో ఈ రెండింటిని కోరిలేట్ చేయడానికి ఈ 4 పిల్లర్స్ అన్నవి మనకి అవసరం. అలాగే వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నామో మనం ఏమనుకుంటుంటాం, బయట ఏదైతే చూస్తున్నామో అదే అనుకుంటున్నాం. కానీ ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం, ఏంటంటే మనం మన లోపల ఎటువంటి థాట్స్ కలిగి ఉంటున్నామో, ఎటువంటి బిహేవియర్ కలిగి ఉంటున్నామో, ఎటువంటి దృక్పథం కలిగి ఉంటున్నామో మనకి బయట ప్రపంచం అదే విధంగా కనిపిస్తుంది. ఓకే, కానీ మనం ఏం చేస్తుంటాం అంటే బ్లేమ్ చేస్తుంటాం బయట వరల్డ్ని. వాళ్ళు ఇలా వీళ్ళలా, లేకపోతే ఇలా అయిపోయింది, అలాగ అయిపోయింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. కానీ అవి అలా అవ్వడానికి, అవి అలా రావడానికి నేను ఎంతవరకు కారణం అన్నది ఆలోచించు. ఓకే, కాబట్టి మనకి ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం మన లైఫ్ ని హ్యాపీగా ముందుకి తీసుకువెళ్ళొచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్నర్ వరల్డ్ కి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండి మనతో మనం కంప్లీట్ గా కనెక్ట్ అవుతామో, అంటే ఇన్నర్ వరల్డ్ తో కనెక్ట్ అవుతామో, అప్పుడు మాత్రమే అవుటర్ వరల్డ్ లో కూడా మనం సక్సెస్ సాధిస్తాం. ఇన్నర్ వరల్డ్ లో మనం సక్సెస్ అవ్వకుండా అవుటర్ వరల్డ్ లో అవ్వడం అన్నది ఇంపాసిబుల్. ఓకే, కాబట్టి మన ఈ ఇన్నర్ వరల్డ్ ని అవుటర్ వరల్డ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏంటి ఆ 4 పిల్లర్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాడ్రంట్. ఓకే, ఫిజికల్ క్వాడ్రంట్ అంటే ఏంటంటే మన శరీరంకి సంబంధించిన అవగాహన. ఓకే, మనం మన బాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం. ఓకే, అసలు భగవంతుడు మనకి ఇంత అద్భుతమైన మానవ జన్మని అందించినందుకు అసలు ఒక్కసారైనా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకున్నామా, ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పామా, ఇవన్నీ ఆలోచించు. ఓకే, ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం బాడీని కలిగి ఉన్నాం కదా. అఫ్ కోర్స్ మనలో ఆత్మ అలాగే మన మైండ్ ఇవన్నీ ఏవైతే అనుకుంటున్నాం అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఇన్విజిబుల్. కానీ విజిబుల్ ఏంటి అంటే మన బాడీ కదా. మనం మన బాడీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నాం, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాం, అలాగే ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే మనం ఈ బయట ఏవేవైతే చేస్తున్నామో వర్క్స్, ఇంట్లో అవనివ్వండి, వర్క్ ప్లేస్ లో అవనివ్వండి, రకరకాల నావిగేషన్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఈ ఫిజికల్ క్వాడ్రంట్ లోకి వస్తాయి. ఓకే, అంటే మన ఓన్ బాడీ, మనం చేస్తున్న అవుటర్ వర్క్స్, అలాగే మన కెరియర్ అవనివ్వండి, మన గోల్స్ అవనివ్వండి, ఏవేవైతే బయట
సాధించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవన్నీ కూడా ఈ ఫిజికల్ క్వాడ్రంట్ లోకే వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇమోషనల్ క్వాడ్రంట్. ఓకే, ఇమోషన్స్ ఇవి కూడా ఇన్విజిబుల్, మనకు కనిపించవు, కానీ చాలా పెద్ద గేమ్ ప్లే చేస్తూ ఉంటాయి. ఓకే, దీనిలోకి ఏ వస్తాయి అని ఆలోచిస్తే ఏదైనా ఒక సిచ్యువేషన్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అయింది, దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? ఓకే, భయపడుతున్నామా, లేకపోతే ఓవర్ జాయ్ అవుతున్నామా, డిప్రెస్ అవుతున్నామా, ఇలా డిఫరెంట్ ఇమోషన్స్ ఉన్నాయి కదమ్మా. కోపం వస్తుందా? ఓకే, దీనికి సంబంధించి మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం ఎప్పుడు కూడాను పూల పాన్పుల ఉండదు. అందులో ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద కూడా ఉండొచ్చు. అయితే మనం ఈ జీవితం అనే ప్రయాణం ఏదైతే చేస్తున్నామో అందులోని ఏవేవైతే ఛాలెంజెస్ వస్తున్నాయో వాటిని మనం ఏ దృష్టితో చూస్తున్నాం? వాటిని ప్రాబ్లమ్స్ గా చూసి మన నెత్తి మీద పెద్ద కొండల్లా ఫీల్ అవుతున్నామా, లేదా మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి భగవంతుడు మనకు కల్పిస్తున్న అవకాశాలుగా చూస్తున్నాం? ఓకే, మనం ఎప్పుడు సెషన్స్ లో మాట్లాడుకుంటున్నాం ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి అని. ఓకే, సో ఈ ఇమోషనల్ క్వాడ్రంట్ విషయానికి వచ్చినప్పటికీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ఎవరెవరైతే సెషన్స్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారో. అంతకు ముందు మీ తాలూకు ఆలోచన విధానం, మీ ఇమోషన్స్ ఎలా ఉండేవి, దాన్ని బట్టి మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తుండేవి లైఫ్ లో. ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏదైనా సిచ్యువేషన్ కి లేదా వ్యక్తికి, ఇప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఇమోషనల్ క్వాడ్రంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ లో. మన ఇమోషన్స్ ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా మనం ఉంచుకోగలగాలి. సాడ్నెస్ లేదా డిప్రెషన్, కోపం ఇలాంటివన్నీ కాకుండా పీస్ఫుల్ గా ఉండడానికి, అలాగే లవబుల్ గా ఉండడానికి, కైండ్నెస్ పెంచుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే హెల్పింగ్ నేచర్. ఓకే, అంటే ప్రతి వ్యక్తిలో కూడాను భగవంతుడిని చూడాలి అని అంటారు కదా మామూలుగా. ప్రతి జీవిలో కూడా, ఓన్లీ వ్యక్తిలోనే కాదు, ప్రతి జీవిలో కూడా మనం భగవంతుడిని చూడాలి అని అంటూ ఉంటారు కదా. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆ జీవం లేని వస్తువుల్ని, ఓకే, మిగతా ఫిజికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జనరల్ గా మనుషులకి ఎక్కువ ప్రేమ, కేర్ పెరుగుతూ ఉంటుంటది. ప్రాణం ఉన్న జీవుల మీద, మనుషుల మీద ఉండవలసిన ప్రేమ, ఆప్యాయత ఉండదు. అవునా కాదమ్మా? ఎందుకు అంటే రకరకాల కారణాలు. ఆ వ్యక్తుల మీద మనకుండే అభిప్రాయాలు, అలాగే ఎప్పుడో ఏదో సంఘటన జరిగితే దాన్నే మనం అలా గుర్తు చేసుకుంటూ, దాన్నే రిపీట్ చేసుకుంటూ, ఇప్పుడు కూడాను అవే కంటిన్యూ చేస్తూ ఉండడం సంవత్సరాల కొద్దీ. ఓకే, అంటే మనకు తెలియకుండానే ఎంతో బరువుని మన లోపల మనం మోస్తూ ఉంటుంటాం అన్నమాట, అలాంటివన్నీ ఎమోషన్స్ మనం పెట్టుకుంటే. ఓకే, కాబట్టి ఇప్పటికైనా అవన్నీ తెలుసుకొని ఏది ఎంతవరకు కరెక్ట్, దేన్ని మనం విడిచిపెట్టాలి, దేన్ని యాడ్ చేసుకోవాలి, ఇవి కానీ కరెక్ట్ గా తెలుసుకుంటే ఖచ్చితంగా ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మన లైఫ్ లో కనిపిస్తుంది. మనం మనలానే ఉంటాం, మన బాడీ ఇలానే ఉంటది, కానీ ఆంతరికంగా, మానసికంగా, ఆత్మపరంగా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వస్తుంది. అది వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేం. ఓకే, ఇప్పుడు తీపి ఎలా ఉంటదంటే తీయగా ఉంటది, తీయగా ఎలా ఉంటదంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటన్నది కదా. ఇది కూడా అంతే. సో ఈ ఎక్స్పీరియన్స్ మనకి రావాలి అంటే
అఫ్ కోర్స్ మనకి ముందు నుండి అన్ని తెలియవు కదమ్మా. చాలా విషయాలు మనకు సంబంధించినవి మన లోపలే దాగి ఉన్న వాటి కోసం మనకి తెలియవు కదా. ఎవరైతే తెలుసుకుందామని అనుకుంటుంటారో వాళ్ళు ఎప్పుడు సెట్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఎలా 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 ఏం చేయాలి నన్ను నేను బెటర్గా తయారు చేసుకోవడానికి ఏం చేయాలి. సో ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో ఆటోమేటిక్గా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకొని ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో అనుకున్నవి అచీవ్ చేస్తారు. కాబట్టి ఇమోషన్స్ కి ఎంత ఇంపార్టెంట్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది లైఫ్ లో. వేటినైతే మనం కంప్లీట్ గా అవాయిడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మెంటల్ క్వాడ్రంట్. అయితే ఇక్కడ మెంటల్ క్వాడ్రంట్ అంటే ఏంటి అని అనుకుంటే జనరల్ గా మన తాలూకా బాడీలో బ్రెయిన్ అని మనం ఏదైతే అంటున్నామో, ఓకే, ఫిజికల్ బాడీ పార్ట్ తీసుకుంటే ఈ బ్రెయిన్ లోని మన ఎన్ఎల్పి ప్రకారం సమ్ క్రోర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఓకే, రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఏవైతే మనకి యాడ్ అవుతూ ఉంటుంటాయి చిన్నప్పటి నుంచి అవన్నీ స్టోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మన జనరల్ గా ఫిజికల్ గా మన బ్రెయిన్ కోసం మాట్లాడుకున్నా కూడా మన బ్రెయిన్ కి థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది అంటారన్నమాట. అంటే నార్మల్గా మనం ఒక కంప్యూటర్లోనే చాలా ఎక్కువ డేటా స్టోర్ చేయొచ్చు కదా. అలాంటిది మన బ్రెయిన్లోని లాడ్ ఆఫ్ డేటా స్టోర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ డేటా ఎలా పనిచేస్తుంది అని అంటే సమ్ ఇయర్స్ నుండి అలాగ స్టోర్ అవుతూ ఉంటాయి కదా రకరకాల మనకి దానికి అభిప్రాయాలు ఆలోచనలు అవన్నీ. మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ దానికి రిలేటెడ్ వచ్చిందంటే ఆ ముందు రిజిస్టర్ అయిపోయినవన్నీ కలిపి ఇప్పుడు బయటకు వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరేదైనా మాట అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రెజెంట్ వాళ్ళు ఏమన్నారు మనకి ప్రస్తుతం మనం ఎలా రియాక్ట్ అవ్వాలన్నది మనకు అక్కడ రాదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల కింద ఏమన్నారు, ఎప్పుడేం మాట్లాడారు, ఎన్నిసార్లు మనకి తిట్టారు, ఓకే, ఇలా రకరకాల అక్కడ నుండి వస్తుంది మొత్తం అంతా. అప్పుడు అలా అన్నా ఇప్పుడు ఎలా అన్నా ఎప్పుడు ఇంతే ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. కాబట్టి ఇదేంటంటే మన బ్రెయిన్ లో అలాగా ఏవైతే నిక్షిప్తం అయిపోయి ఉన్నాయో ముందు నుంచి కూడా దాన్ని బట్టి ఇప్పుడు మన తాలూకా మాటలు, మన బిహేవియర్, మన యాక్షన్స్, మన థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి వీటి కోసం కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఎక్కడ ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలో తెచ్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం మన లైఫ్ని మార్చుకోవచ్చు. అంటే మన న్యూరో పాత్వే ఏదైతే ఉందో దాన్ని మనం రీవైర్ చేసుకోవచ్చు అనమాట. ట్యూనింగ్ అంటున్నాం కదా మనం, సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ అంటున్నాం. ట్యూనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎటువంటి లైఫ్ అయితే కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మన మైండ్ని మనం రీవైర్ చేసుకోవడం. ఓకే, సో ఇది ఒక క్వాడ్రంట్. నెక్స్ట్ వచ్చినప్పటికీ స్పిరిచువల్ క్వాడ్రంట్. ఓకే, స్పిరిచువల్ క్వాడ్రంట్ జనరల్గా స్పిరిచువాలిటీ అనగానే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటూ ఉంటుంది ప్రజల్లో, మాక్సిమం మనందరిలో కూడా. ఏంటి స్పిరిచువాలిటీ అంటే మనకు కాదు, అంటే ఫ్యామిలీ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకి స్పిరిచువాలిటీకి సంబంధం అసలు లేదు. అది స్వాములు, బాబాజీలు, లేదా పూర్తిగా ఈ సోషల్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని వదిలేసి ఉన్న వాళ్ళకే ఆ స్పిరిచువాలిటీ అనుకుంటారు. లేదా కంప్లీట్ ఏజ్ అయ్యి బాగా ఓల్డ్ ఏజ్లోకి వచ్చినప్పటికీ ఆ స్పిరిచువాలిటీ కోసం ఆలోచించాలని అనుకుంటూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో 3 డిఫరెంట్ క్వాడ్రంట్స్, ఫిజికల్, ఇమోషనల్ అండ్ మెంటల్, ఇవన్నీ కూడాను బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే మనకి స్పిరిచువల్ క్వాడ్రంట్ ఎంతో ముఖ్యం. ఓకే, మనం ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ కోసం అనుకున్నాం కదమ్మా. ఓకే, ఫిజికల్ క్వాడ్రంట్ మనం చూసుకుంటే అది అవుటర్ వరల్డ్ కి సంబంధించి మనం తీసుకుంటే
ఈ మెంటల్ బ్యాలెన్స్ అన్నది, అలాగే ఇమోషనల్ బ్యాలెన్స్ అన్నది, అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది మన ఇన్నర్ వరల్డ్ కి సంబంధించింది. ఓకే, మన ఇన్నర్ వర్క్ ఎంత చేస్తూ ఉంటామో మన అవుటర్ వరల్డ్ లో మన తాలూకా ఎఫిషియన్సీ అంత పెరుగుతూ ఉంటది. ఓకే, సో స్పిరిచువాలిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనతో మనం కనెక్ట్ అవ్వడానికి మనం చేసే డిఫరెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం? మన లోపల మనం చూసుకోవడానికి. ఓకే, అంతే కదమ్మా. మెడిటేషన్ లోని మనం చేసేది ఏంటి? అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఏంటి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఓకే, ఎక్కడ మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం, ఎక్కడ రాంగ్ వేలో వెళ్తున్నాం, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, ఇవన్నీ కదా చేస్తున్నాం. ఇప్పుడు భజనలు చేసినా, పాటలు పాడినా, పూజ చేసినా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మెడిటేషన్ చేయడం, బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటవుతుందంటే మన ఇన్నర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవడం ఇంకా తొందరగా అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన కోసం మనం తెలుసుకోవడానికి ప్రయత్నించి మన లోపలికి మనం తొంగి చూసుకోవడం జరుగుతుందో, మన ద్వారా ఏవైతే తప్పులు పొరపాట్లు జరుగుతున్నాయో తెలుసో తెలియకో వాటి సంఖ్య తగ్గుతుంది. ఓకే, తగ్గుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు తెలుసు కదా, కర్మ సిద్ధాంతం చెప్తుంది మనకి, మనం ఏం కర్మ చేసుకుంటే అటువంటి ఫలితాలు వస్తాయని. సో మనం నెగిటివ్ కర్మ మరి చెయ్యం కదా, సో నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి. అది తగ్గి పాజిటివ్ కర్మ మనం చేయడం ప్రారంభించినప్పుడు ఆటోమేటిక్ గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఈ 4 క్వాడ్రంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఓకే, ఈ 4ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే కంప్లీట్ గా మనం మన ఇన్నర్ వరల్డ్ తో డీప్ గా కనెక్ట్ అయ్యి దాని తాలూకు ప్రభావంతో మన అవుటర్ వరల్డ్ లో కూడా మనం చేయవలసినవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం.